ముందు వీడియోలోనైతే చికెన్‌ని మ్యాగ్నేట్ చేసుకునే ప్రాసెస్ అయితే పూర్తిగా చూపించాను కదా! ఇంకా మిగతాదంతా నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తానని చెప్పాను కదా! నేనైతే ఎప్పుడు నాన్ వెజ్ కూడా ఇంత పెద్ద గిన్నెలోనే చేసేస్తాను. ఇంకా అందులోను చికెన్ బిర్యానీ అయితే ఇదే గిన్నెలో అయితే చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనానైతే యాడ్ చేసుకొని తర్వాత కొంచెం పసుపునైతే యాడ్ చేసుకొని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అక్కడ చికెన్ ఉడికే లోపు అయితే నెక్స్ట్ ఇంకొక బాండీ పెట్టుకొని అందులోనైతే ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఇందులో కూడా కొన్ని మసాలా అయితే యాడ్ చేసుకుని తర్వాత సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ మరిగిన తర్వాత అందులోనైతే రైస్ అయితే ఉడికించుకోవాలి. ఒక 75% ఉడికిన తర్వాత ఆ రైస్ ని తీసి చికెన్ ఉడికిన దాంట్లోనైతే వేసుకోవాలి. మొత్తాన్ని చికెన్ మీద యాడ్ చేసిన తర్వాత గార్నిష్ కోసం అయితే కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒకటి గమనించారా, నేను చికెన్ ఉడికించుకునేటప్పుడు ఒక్క డ్రాప్ వాటర్ కూడా పోయకుండానైతే ఉడికించుకున్నాను. నేనైతే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ లోనైతే చేస్తాను. టేస్ట్ కూడా చాలా మంది చాలా వెరైటీస్ గా చేస్తారు చికెన్ బిర్యానీ. నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్ లోనైతే చేస్తాను. నేనైతే నెక్స్ట్ టైం అయితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. నేను ట్రై చేసి బాగా వచ్చిందంటే మీకైతే చూపిస్తాను. ఒక 20 నిమిషాలు లేదా 15 నిమిషాలు అయితే ఇలా స్లిమ్ లో పెట్టి అయితే ఉడకనివ్వాలి. తర్వాత మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే వేడివేడిగా పెట్టుకొని అయితే సర్వ్ చేసుకొని తినేస్తున్నాను. ఇంకా ఇక్కడ బిర్యానీ అయిందంటేనే లేటు. ఇంకా పిల్లల కంటే ముందుగా నేనే ప్లేట్ పట్టుకొని కూర్చుంటాను. ఇంకా ఆల్రెడీ వాళ్ళకి పెట్టేసి నేనైతే పెట్టేసుకున్నాను. ఇంకా వేడిది తింటుంటే ఉంటది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. నేనైతే మంచిగా ఎప్పుడు రైస్ తిన్నా కూడా ఆస్వాదిస్తూ అయితే తినేస్తాను. ఏ కర్రీ చేసినా కూడా. ఇట్లా చికెన్ బిర్యానీ చేసినప్పుడు మాత్రం ఒక 2 బుక్కలు ఎక్కువనే బిర్యానీ రెడీ అయిపోయిందంటే నేను మా చిన్నోడు మాత్రం ముందే ఎందుకంటే మా పెద్దోడికి ఉన్న మా హస్బెండ్ కి అయితే బిర్యానీ తిని అయితే వాళ్ళకి బోర్ కొట్టేసింది. మాకైతే బోర్ కొట్టలే. కానీ మీరు చికెన్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం.